ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటాము. ప్రియ విశ్వాసులారా, ఈ అధ్యాయంతో తిమోతికి పౌలు గారు రాసిన ఈ లేఖ ముగుస్తుంది. యవనుడైన తిమోతికి ఇప్పటికే 5 అధ్యాయాల వరకు ఎన్నో సంగతులను సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో, జనులకు నాయకత్వాన్ని వహిస్తున్న తిమోతి ఎలాగ నడుచుకోవాలో అనేక విషయాలు తెలియచేస్తూ, మరికొన్ని సూచనలు, సలహాలు ఖచ్చితంగా సంఘంలో పాటిస్తే సంఘం తాను ఉన్నతంగా సంఘమును నడిపించగలుగుతాడు. తన యవ్వన జీవితంలో ఈ మాటలు ఎంతగానో దోహదపడతాయి. తన సేవా అనుభవాలలో నుంచి, అలాగే క్రీస్తు మనస్సు కలిగిన పౌలు పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని యొక్క ఆలోచన మేరకు యవనుడైన తిమోతికి ఈ లేఖ రాశారు. తిమోతి మంచిగా ప్రవర్తించాలి. దుర్బోధనలొస్తాయి, ఎదుర్కోవాలి. యవనుడైనంత మాత్రం చేత ఎదుర్కోకుండా ఉంటే నష్టం. సంఘానికే నష్టం. అలాగే ప్రార్థన. సంఘమంతా ప్రార్థన చేయాలి. నాయకుడు ప్రార్థన చేయాలి. అందరూ కలిసి ప్రార్థన చేయాలి. పవిత్రంగా ప్రార్థన చేయాలి అంటూ నేర్పించాడు. కొందరిని నీ చేతి క్రిందన అధ్యక్షులుగా కొన్ని పదవుల్లో ఉండటానికి, అలాగే సంఘంలో పరిచర్య చేయడానికి తిమోతి కొందరు నియమించుకోవాలి. అయితే నియమించుకునే వారిలో ఈ విలువలుండాలి. వాటిని చూసుకో. అలాగా నీవు కూడా దేవునికి నమ్మకస్తుడుగా ఉండు. మంచి మార్గాల్లో నడు. జాగ్రత్త కలిగి ఉండు. ప్రతి విషయంలో నీవే దేవుడికి ఇష్టునిగా మెప్పించుకో. దైవభక్తిని అలవరుచుకో. దైవభక్తిని సాధనం చెయ్యి. మంచిగా ఉండు అని చెప్పి, ఇంకా అనేక విషయాలు 5వ అధ్యాయంలో కూడా పౌలు గారు తిమోతికి రాస్తూ వచ్చారు. అయినా తిమోతి, నీవన్ని విషయాల్లోనూ సంఘానికి మాదిరిగా ఉండాలి. సంఘానికి ఒక మంచి మాదిరిగా నీవుంటే సంఘము దీవించబడుతుంది. సంఘానికి నీవు నాయకుడిగా ఉన్నావు. అయితే నీవు అన్ని విషయాలలో వారికి చాలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి వారి ఎదుట నీవు ప్రవర్తించాలి. వారికి మంచి విషయాలు నేర్పించాలి. సంఘంలో తోటి వారిని సహోదరులుగా చూడు. నీ తోటి యువతుల్ని పవిత్ర హృదయంతో సోదరీమణులుగా అక్కా, చెల్లి అంటూ పిలువు. వృద్ధులైన వితంతువులున్నారే, వారి విషయంలో జాగ్రత్త తీసుకో. సంఘం ద్వారా వారు ఆదరించబడాలి. అయితే వారికి కుటుంబంలో సహాయం చేసేవారుంటే వారిని గురించి అంత అన్ని విషయాల్లో అన్ని సమకూర్చవలసిన బాధ్యత సంఘానికుండదు. ఈ విషయం జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే సంఘం యొక్క ధనము అంటే సంఘస్థులు దేవుని సేవ కోసం అర్పించే కానుకలన్నీ సక్రమంగా వినియోగించబడాలి. అక్కరలో ఉన్నవారికి అవి అందితే మంచిది. అక్కర్లు తీర్చబడేవారు ఉన్నప్పటికీ అటు వారికి సహాయం చేయటం వల్ల పెద్ద లాభం ఏమీ లేదు. అయితే యువతులైన వితంతువుల విషయంలో జాగ్రత్తగుండు. వీళ్ళు వితంతువులని వారిని లెక్కలో చేర్చకు. ఎందుకంటే వారి మనస్సు ఎలాగుంటుందో, ఎప్పుడు ఎలాగ మారతారో మనం చెప్పలేము. అందుకే జాగ్రత్తగా ఉండు. ఇలాగా సంఘంలో అన్ని కోణాల్లో మాట్లాడిన పౌలు గారు ఈ ముగింపు అధ్యాయంలో కూడా మరికొన్ని విషయాలు తిమోతికి అందిస్తున్నారు. తిమోతి పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాస్యత్వమను కాడి క్రింద ఉన్నవారును తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచాలి. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించు. విశ్వాసులారా, పౌలు గారు తిమోతితో మొదట ఏం మాట్లాడుతున్నారంటే ఈ 6వ అధ్యాయంలో, తిమోతి, ఒక విషయాన్ని గుర్తుంచుకో. సంఘంలో భేదాలు వాస్తవానికి సంఘంలో ఉండవు. యజమానులని, దాసులని, క్రీస్తులని, అన్యులని ఉండదు. అయితే సంఘంలో క్రీస్తునందు సోదరులైన కొందరు కొందరి చేతి క్రిందన పని చేయడానికి నియమించబడతారు. ఉద్యోగస్తులుగా, అలాగే బానిసలుగా, దాస్యత్వం చేయడానికి దాసులుగా నియమించబడతారు. ఇప్పుడు యజమానుడు మందిరానికి వస్తాడు, దాసుడు కూడా మందిరానికి వస్తాడు. మందిరంలో సహోదరులుగా మెలగాలి. అయితే విడిగా
ఇతడు నేను వెళ్ళే మందిరానికి వెళుతున్నాడు. నా తోటోడేగా, నా పక్కనే ఉంటాడు గాని, విడిగా తృణీకరించకూడదు. పని విషయమైతే దాసుడు యజమానుడికి లోబడి సేవ చేయాలి. దాసుడు విశ్వాసమందున్నవాడైతే, అలాగే యజమానుడు కూడా విశ్వాసి అయితే, వీరిరువురు మరి జాగ్రత్త కలగాలి. దాసుడైనవాడు చాలా జాగ్రత్తగా యజమానునికి ఎప్పుడు విధేయతతో పని చేయాలి. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని యజమానిగా ఉంచాడు. మరో వ్యక్తిని దాసుడిగా ఉంచాడంటే, యజమానుని చేతి క్రిందన ఈ దాసుడు నమ్మకస్తుడైతే దేవుడే దీవిస్తాడు. దేవుడే అన్ని విధాలుగా మేలు చేస్తాడు. మంచి మార్గాన్ని దాసునికి కూడా చూపిస్తాడు. కానీ ఈ దాసుడు గర్విష్టిగా మారకూడదు. యజమానుడిని తనతో సమానుడిగా భావించి తృణీకరించకూడదు. వారు సేవా ఫలం పొందుకొనడానికి అర్హులుగా ఉన్నారు. విశ్వాసులు వీలై ఉన్నారు కానీ వారిని ఘనపరిచి, గౌరవించి మరి ఎక్కువగా సేవ చేయాలి. కాబట్టి ఈ సమయంలో నీకు వారికి బోధించు, హెచ్చరించు, నేర్పించు. యజమానులు తాము ఉండవలసిన పద్ధతి నేర్పించు. పౌలు గారు ప్రతి పత్రికల ముగింపులో చాలా లేఖల్లో ఈ విషయాలు రాస్తూ వచ్చారు. దాసుడు దాస్యత్వంలో స్థితిలో ఉండి యజమానులకు సేవ చేయాలి. యజమానులు దేవుడు ఆ స్థానమందు నియమించబడ్డాడు. అలాగని యజమానులు దాసులు ఊరికే ఉన్నారు కదా అన్నట్లుగా వారి మీద కఠిన దాస్యం చేయించకుండా తమకు యజమానుడైన ప్రభువు ఉన్నాడని మనసునందు ఉంచుకొని తగు రీతికి పని చేయించుకోవాలి. ఇటు యజమానులకి, దాసులకి ఆయా సందర్భాల్లో చెప్పిన విషయాలు మనం పౌలు గారి ఇతర పత్రికల్లో కూడా చూస్తున్నాం. తిమోతికి కూడా రాస్తున్నారు. అయినా సంఘంలో ఇదిగో ఇలా రకరకాల వర్గాల వారు వస్తారు. స్థాయి విషయమైతే కొందరు దేవుడు ఉన్నతంగా ఉంచి వారిని యజమానపు స్థితిలో ఉంచారు. వారి ఇంట కొందరు దాసులుంటారు. దాసులు కూడా దేవుని దయ వల్ల రక్షింపబడి వారు కూడా మందిరానికి వచ్చేవారైతే క్రీస్తునందు అందరూ సహోదరులమే. అయితే వారి గృహంలో వీరు దాస్యం పని చేయడానికి నియమించబడ్డారు కాబట్టి ఎవరి పని వారు నమ్మకంగా చేయాలి. యజమానుడు దేవునికి భయపడాలి. దాసుడు తన యజమానునికి భయపడి పని చేయాలి. దేవునికి భయపడాలి. దాసుడు ప్రియవిశ్వాసులారా ఎవరైనా సరే ఉద్యోగమందున్నా లేదంటే ఎవరి క్రిందనన్నా ఏ పనన్నా చేస్తున్నప్పుడు పైనున్న వారికి విధేయులవ్వాలి. నమ్మకంగా పని చేయాలి. యజమానికి నష్టం కలిగించకూడదు. దేవుడున్నాడు, చూస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్న పనికి తగిన ప్రతిఫలం నీకిస్తాడు. యజమాని చేతి కింద చక్కగా విధేయత మనసుతో సేవకులు పనిచేయాలి. యజమానులు కూడా వీరు నా క్రిందన సేవకులని గర్వించకుండా మాకు పైన క్రీస్తున్నాడని వారు కూడా వినయ హృదయం గలవారై మనసులతో పని జాగ్రత్తగా తెలివి కలిగి జరిగించుకోవడం ఎంతైనా మంచిది. మూడవచనం ఎవడైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్దానములను గూర్చియు వ్యర్థముగా ప్రయాస పడుచు గర్వాంధుడు అగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనము అనుకును మనుషులు వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా ఉన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు ఉపేక్షించు వారి శోధనలోను, ఉరులలోను, అవివేక యుక్తములను, హానికరమైన అనేక దురాశలతోనూ కడుగురు. అట్టివారు మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకొనుటకు ప్రయాసపడు. ప్రియ విశ్వాసులారా, తిమోతికి దాసుల్ని, యజమానుల్ని వారి బాధ్యత గుర్తెరగమని వాళ్ళకి నేర్పిన ఆయన వాళ్ళకి బోధించు అని చెప్పాడు. అలాగే ఇప్పుడు మరి ఒక విషయం చెప్తున్నాడు. కొందరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యం, ఆరోగ్యం ఇచ్చే, మంచి చేసే, మేలైన వాక్యం నుండి
దైవభక్తికి అనుగుణ్యమైన అంటే దైవభక్తిని నేర్పించే బోధను విడిచి, ఈ బోధలను ఆశింపక, అంగీకరింపక, భిన్నమైన బోధలను ఉపదేశించడానికి, భిన్నమైన బోధలకు చెవినివ్వటానికి ముందుకొస్తున్నారు. వారికి ఏమీ తెలీదు. ఏమీ ఎరగరు. తర్కాలను గురించి, వాగ్దానాల గురించి వ్యర్థంగా ప్రయాసపడతారు. వారికి ఏమీ తెలీదు. కానీ వారు భిన్నమైన బోధల తట్టు తిరిగి, దేవుని వాగ్దానాల గురించి ఇంకా రకరకాల తర్కాలను పెట్టుకుంటూ, వివాదాలను రేపుతూ, ఇలాగూ వ్యర్థంగా ప్రయాసపడేవారు ఉన్నారు. వారి వలన అసూయ, కలహం, దూషణ, దురనుమానాలు కలుగుతాయి. చెడిపోయిన మనస్సు కలిగి, సత్యహీనులై దైవభక్తిని లాభ సాధనం అనుకునే మనుషులున్నారు. వీరి వలన వ్యర్థ వివాదాలు కలుగుచున్నాయి. తిమోతి విను. కొందరు నువ్వు జాగ్రత్తగా గుర్తుపట్టాలి. నువ్వు సంఘానికి కాపరిగున్నావు కదా! కాపరివైన నీవు సంఘానికి వచ్చే విశ్వాసుల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అందరూ బోధ వింటున్నారు, వాక్యాన్ని వింటున్నారు అనుకోమాక. కొందరి హృదయాలు భిన్నమైన బోధల తట్టు తిరుగుతాయి. భిన్నమైన ఉపదేశాలు కూడా చేసేవారు వస్తారు. జాగ్రత్త. అందుకే ముందు అధ్యాయంలో అన్నారు కదా! ఎవరి మీద పడితే వారి మీద హస్త నిక్షేపణ చేయొద్దు. అంటే సేవ కోసం ఎవరిని అభిషేకించొద్దు. తొందరపడొద్దు. వారు సేవ చేస్తామని నీ దగ్గరకొచ్చినంత మాత్రం చేత నీవు అధికారం ఉన్నదని వాళ్ళ మీద నూనె పోసి, వాళ్ళ మీద చెయ్యి వేసి, నీవు ఇక సేవకుడిగా ఉండునట్లుగా నేను నిన్ను ప్రతిష్ఠిస్తున్నాను అని సేవకులుగా ఉండునట్లుగా వాళ్ళని నియమించొద్దు. అలా చేస్తే వాళ్ళ పాపంలో నువ్వు పాలిభాగస్తుడు అవుతావు అని చెప్పారు కదా! ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నీవు జాగ్రత్త తెలుసుకో. సంఘంలో అనేక రకాలైన మనస్తత్వం గలవారుంటారు. వాళ్ళు మేము బోధ చేస్తామంటూ మాకు సమయం ఇవ్వండి అంటారు. కానీ సమయం ఇస్తే భిన్నమైన బోధలు చేసి విశ్వాసాన్ని నుండి ఇతరులని వైదొలిగించే ప్రయత్నాలు చేస్తారు. చెడిపోయిన మనసు గలవారై సతిహీనులైపోతున్నారు. అయితే కొందరున్నారు దైవ భక్తిని లాభ సాధనం అనుకుంటున్నారు. ప్రియ విశ్వాసులారా, దైవ భక్తిని లాభ సాధనం అనుకోకండి. నిజమైన దేవుని భక్తిపరులకు అంటే దేవుణ్ణి భక్తితో సేవించే వారికి దేవుడు అన్ని సహాయం అందిస్తాడు. ఏది తక్కువ చేయడు. తన యందు భయభక్తులు గలవారికి ఆయన చేసే మేలులు ఎన్నో ఉన్నాయి. అయితే భయము, భక్తి దేవుడు చూస్తాడు. అది దేవుడికి ఇష్టమైనట్లుగా ఉండాలి. ఈ దైవ భక్తినే లాభాలు సంపాదించుకోవడానికి వాడకూడదు. పౌలు గారు ఇదే చెప్తున్నారు. కొందరు భక్తిని అడ్డం పెట్టుకొని మాయలు చేసి ధనం సంపాదించుకోవాలని, లేదా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకుంటారు. వీళ్ళ వలన అనుమానాలు, కలహాలు, ద్వేషం పుడుతుంది, దూషణలు కలుగుతాయి, వ్యర్థ వివాదాలు తలెత్తుతాయి. అలాంటి వారికి, అలాంటి వాటిని నీవు జాగ్రత్తగా పరిశీలించు. ఒక విషయం నేర్చుకో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. విశ్వాసులారా, దైవభక్తి లాభ సాధనం అనుకుంటున్నారు. దేవుణ్ణి భక్తి చేయడం అంటే యేసునామాన్ని అడ్డం పెట్టుకొని, మేము క్రైస్తవులం అని చెప్పుకొని ధనం సంపాదించుకోవచ్చు. ఈ భక్తిలో చాలా ఉన్నతంగా ఎదగవచ్చని కొందరు ఉత్తమమైన మనస్తత్వం గలవారు, సేవను వ్యాపారం చేస్తున్నవారు అనేకులుంటున్నారు. దైవజనుడా, నీవొకటి నేర్చుకో. నీ విశ్వాసి నీవు నేను నేర్చుకోవాల్సిందేంటంటే సంతుష్టి సహితమైన దైవభక్తి. భక్తితో కూడిన దైవభక్తి. క్రీస్తు ఏదో ఇస్తాడని కాదు భక్తి చేయాల్సింది. క్రీస్తు నీకై నాకై చేసిన ప్రాణత్యాగాన్ని విశ్వసించిన వారమై, ఆ ప్రాణత్యాగాన్ని గౌరవించుకుంటూ, ఇంతగా త్యాగం చేసిన నా ప్రియుడైన యేసు మన నుండి కోరిందేంటి? తను నాకు తన రాజ్యాన్ని, అల్పుడినైన మట్టి మనిషినైన నాకు తన మహిమనివ్వాలనుకుని కోరుకున్నాడే. నా ప్రభువుకి, నా ప్రభువుకి నేను ఇచ్చేటట్లుగా జీవించాలి అనే మంచి మనస్సాక్షితో మనం భక్తి చేయాలి. నా ప్రభువు ఉన్నాడు, చూస్తున్నాడు. ఈ పాపం కోసం ఆయన చనిపోయాడు. నేను పాపం చేస్తే నన్ను ఊరుకోడు కదా అనే భయముండాలి. దేవుడున్నాడు, నన్ను చూస్తున్నాడు. నా మాటలు ఆయనకు తెలుసు, నా చూపులు ఆయనకు తెలుసు, నా ప్రవర్తన ఆయనకు తెలుసు అంటూ భయం. భయము, భక్తి జంట పదం. ఎప్పుడు ఈ 2 కలిసే ఉండాలి. విశ్వాసులారా, దేవుడున్నాడు, ప్రతిఫలం ఇస్తాడు, అన్నీ చూస్తున్నాడనే భయముండాలి. 2 ఇంత ప్రాణత్యాగం చేసి నిన్ను ప్రేమిస్తున్న ప్రభువైన యేసుని నీవు ప్రేమించాలి. ప్రేమ క్రియారూపకంగా వ్యక్తం చేయాలి. అలా వ్యక్తం చేయడాన్నే భక్తి అంటాము. మీకు అర్థమవుతుందా? అమ్మా, నాన్న బిడ్డల్ని ప్రేమిస్తారు. వాళ్ళ ప్రేమ బిడ్డలకు కావాల్సింది. ఇప్పుడు తల్లి ప్రేమ చూడండి. బిడ్డ ఏది ఇష్టపడతాడో అది చేస్తది. ఏది కోరుకుంటాడో అది అందించడానికి ఎంతో ప్రయాసపడుతుంది తల్లి. తండ్రి తన ప్రేమను బిడ్డకి భవిష్యత్తు కోసం అవసరమయ్యే వాటన్నింటిని సమకూర్చే విషయంలో చూపిస్తాడు.
వాళ్ళ ప్రేమ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు గనుకనే కావాల్సినవన్నీ మనకు అందిస్తున్నారు. అంటే వాళ్ళ ప్రేమ క్రియల్లో మనకు తెలుస్తుంది కదా! ఇప్పుడు యేసుని ప్రేమిస్తున్నాను అన్నావు నీవు, నేను. మరి మనం అన్నామంటే మన ప్రేమ కూడా యేసయ్యకి తెలియాలి కదా! తెలియాలంటే మనం కూడా కొన్ని క్రియలు చేయాలి. ప్రార్థనాపూర్వకంగా యేసుక్రీస్తుకు దగ్గరవి, ఆయనతో మాట్లాడుకోవడం, వాక్య ధ్యానం చేయడం, వాక్యాన్ని చదివి, దాన్ని నేర్చుకొని, దాన్ని పాటించి, ఇంటి ముందు మనం పాటించాలి. తర్వాత ఇతరులకు బోధించి, తద్వారా యేసుక్రీస్తుకి ఎంతో దగ్గరవుతాము. ఇదిగో ఇంకా మంచి క్రియలు, సత్క్రియలు చేయాలి. యేసుక్రీస్తు మనకు నేర్పించిన మాదిరినంతా మనం ఇతరులకు చేసి చూపించాలి. అలాగూ క్రియారూపకంగా నువ్వెన్ని చేస్తున్నావో, యేసుకు నచ్చాలని చేస్తున్నావో అలా చేయడమే దైవభక్తి. ఎందుకంటే దేవునికి నచ్చాలని చేస్తున్నావు. దేవునికి నచ్చాలని కోరుకుంటున్నావంటే నువ్వు దేవుడిని ఇష్టపడుతున్నావు కదా! ఆయన్నిష్టపడిన నీవు, ఆయన నిన్ను ఇష్టపడాలని చేసే క్రియలనే భక్తి అని పిలవచ్చు. అయితే ఈ భక్తి, దైవభక్తి, భయము, భక్తి మనలో ఉండాలన్నాం కదా! అన్నానని మీరు అది లాభసాధనంగా ఎంచితే దానివల్ల ప్రయోజనం లేదు. నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాను. యేసు నాకు ఇల్లివ్వవా? యేసు నాకు వివాహం చేయవా? యేసు నాకు పొలమివ్వు, ఆస్తివ్వు. ఇందుకోసం భక్తి వినియోగించరాదు. తృప్తి కలిగిన భక్తి అయ్యుండాలి. పౌలు గారి తృప్తిని చూడండి. ఫిలిప్పీ పత్రికలో మనం చదివాం కదా! నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. కలిమిలో ఉండడానికి, లేమిలో ఉండటానికి, కడుపు నిండి ఉండటానికి, ఆకలితో పస్తుపడుకోవడానికి, పరుపుల మీద శయనించడానికైనా, లేదంటే నేల మీద అలా పడుకోవడానికైనా నేను దేనికైనా నేర్చుకున్నాను. బలపరచు వానియందు నేను చేస్తున్నాను. గట్టిగా మాట్లాడాడు. కొదువ కలిగినందుకు చెప్పట్లా. ఫిలిప్పీ సంఘస్థులారా, నాకు కొదువ కలిగిందని చెప్పట్లా. నన్ను బలపరుచు క్రీస్తున్నాడే. ఈయన నాకన్నీ నేర్పించాడు. ఆయనున్నాడు గనక ఏ స్థితిలో ఉన్నా నాకు ఆనందమే. ఇది నిజమైన దైవభక్తి. భక్తితో కూడిందై ఉండాలి. అది గొప్ప లాభ సాధకం. నిజంగా తృప్తిగా ఉండేవారిని దేవుడు దీవిస్తాడు. తృప్తి లేని వారికి ఇస్తామని చెప్తారండి. ఇప్పుడు ఎందుకిస్తారు? ఇవ్వరు కదా దేవుడు కూడా. ఇచ్చిన దాంతో నువ్వు తృప్తిగా ఉన్నావనుకో, బిడ్డకు ఎంత ఇచ్చినా తృప్తి పొందుతున్నాడు అంటూ దేవుడు ఇంక నువ్వు సంతోషించి ఇస్తాడు. ఎంత ఇచ్చినా తృప్తి లేదనుకో, దేవుడికి ఏమనిపిస్తది? ఒకసారి ఆలోచించండి. ఈ బిడ్డ ఏమున్నాడు? ఎంత ఇచ్చినా తృప్తి పొందడు. ఇతనికివ్వాలా? అన్నట్లుగా దేవుడు ఆలోచిస్తే మనం ఏమైపోతాము? భక్తిని అడ్డుపెట్టుకొని వ్యాపారం చేయొద్దు. మంచి భక్తి చేయండి. ఆరోగ్యవంతమైన భక్తి చేయండి. తృప్తితో కూడిన భక్తి చేయండి. అది లాభ సాధనం. అది గొప్పది. ప్రయోజనకరమైంది. లాభాన్ని ఆశించి చేసే భక్తి వ్యర్థం. దానివలన ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుంది. తిమోతి ఇలాంటి వారుంటారు. గుర్తుపట్టు. నీవైతే మంచి భక్తి నేర్చుకో. నీ భక్తిని ఇతరులకు చూపించు, నేర్పించు. ఇదే పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. ప్రియ విశ్వాసులారా, భక్తిని అడ్డం పెట్టుకొని ఏదో కోరుకోవాలి, దేవుడేదో ఇవ్వాలని అనుకుంటే, దేవుడిచ్చిన వాటి విషయంలో, దేవుడు చేసిన వాటి విషయంలో, ఆయన నీ మీద, నా మీద కలిగి ఉన్న ప్రణాళిక విషయంలో మనం ఆయనకి కృతజ్ఞతా హృదయంతో ఆయనున్నాడని భయపడుతూ, ఆయన్ని మనం ఇష్టపడుతూ, సేవిస్తూ మన భయము, భక్తిని క్రియారూపకంగా చూపించాలి. చేయాలి. ఎందుకంటే అలా చేస్తే దేవుడు ఇష్టపడతాడు. పౌలు గారు ఇంకా చెప్తున్నారు, "నైనా తృప్తిగా ఉండే భక్తిని నేర్చుకో. ఎందుకంటే మనం ఈ లోకంలోనికి ఏం తెచ్చాం? ఇందులో నుండి ఏం తీసుకెళ్తాం? ఏమి తీసుకుపోలేము." ప్రియవిశ్వాసులారా, నిజమే కదా! చనిపోయిన వ్యక్తిని చనిపోయినప్పుడు పెట్టెలో పెడతారు కదా! పెట్టే ముందు ఒంటి మీద ఉన్న బంగారం కూడా అన్నీ తీసేస్తారు. ఏవో కొత్త బట్టలు మాత్రమే శరీరానికి వేసి, ఆ వ్యక్తిని కాస్తంత పూల దండలు వేసి, అలంకరించి పెట్టెలో పెట్టి పంపించేస్తారు. ఏమన్నా చేస్తారు? ఉన్న బంగారం, వెండి, ఒంటి మీద ఏమున్నవో, విలువైనవి ఏవున్నవో అవన్నీ తీసేసుకుంటారు. పౌలు గారు అదే చెప్తున్నారు. ఏమి తీసుకురాలా. ఏమి తీసుకుపోము. యోబు మాటలు జ్ఞాపకం చేసుకొనండి. నేను తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చితిని. దిగంబరినై మరల అలాగే పోతాను. యెహోవాయే ఇచ్చాడు. యెహోవాయే తీసుకున్నాడు. ఆయనకే నామం. ఆయన నామానికే మహిమ కలుగును గాక అన్నాడు. ఇక జీవించాడు యోబు. అందుకు కదా! ఉన్నంతల దీవెన దేవుడు యోబుకు దయచేశాడు. పౌలు తన జీవితంలో అదే కొనసాగించాడు. ఇప్పుడు తిమోతికి అదే నేర్పిస్తున్నాడు. నీవు కొనసాగించు, నేర్పించు. 8వ వచనం. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. చూడండి, సృష్టి సహితమైన తృప్తితో కూడిన భక్తి చేయమన్నాడు.
అండ్ ఏమి తీసుకురాలా, ఏమి తీసుకుపోం గనక అన్నము, వస్త్రము మనకు దేవుడు తినడానికి అన్నం ఇచ్చాడు కదా! ధరించుకోవడానికి వస్త్రం ఇచ్చాడు కదా! చాలు తృప్తిగా ఉండండి. ఎందుకంటే నేడుండి రేపు గతించిపోయేవి ఇవన్నీ. పూట తింటాము, మరలా ఆకలేస్తది. దేవుడు తన దయ వల్ల మరలా దయచేసి రక్షిస్తూ కూడా తింటాము, బ్రతుకుతాము. ఒంటి మీద వస్త్రాలున్నాయి. ఈ వస్త్రాల ద్వారా మనకు అవమానం కలగకుండా దేవుడు తగినంత అన్నం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు. ఇంక చాలు. ఇక నివాసం చేయడానికి కూడా ఒకటి గూడుంది, తినడానికి తిండుంది, ధరించుకోవడానికి బట్టలుంది. ఏం కావాలి? అలాగనుకుని తృప్తిగా ఉండండి. ఎందుకంటే ఏమి తీసుకురాలా, ఏమి తీసుకుపోము. ఏదన్నా ఉన్నదంటే అది దేవుడు ఇచ్చిందే. కాబట్టి మంచిగా ఉండండి. ధనవంతులు అవటానికి అపేక్షించేవారు చాలా మందున్నారు. వారు శోధనలోను, ఊరిలోను, అవివేక యుక్తములను, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతున్నారు. ఈ మనుషులు నష్టముల్లో, నాశనంలో ముంచివేస్తున్నాయి. చూడండి కొందరు ధనం కోసం ఎంతో పరుగులు తీస్తున్నారు. ప్రయాసపడుతున్నారు. తద్వారా శోధనలు ఎదుర్కొంటున్నారు. ఊరిలో చిక్కుకుంటున్నారు. హానికరమైన వాటిలో చిక్కుబడుతున్నారు. నష్టంతో, నాశనంతో మునిగిపోతున్నారు. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు. నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. ప్రియ విశ్వాసులారా, జ్ఞానాన్ని గురించి చూస్తే మనకు బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో సందర్భాలున్నాయి. గేహజీ ఎలీషా దగ్గర సేవకుడు. చూడండి, ఎలీషా ఏమో నయమాను తెచ్చిన కానుకలను తిరస్కరించి పంపించేశాడు. "నీవు ఏమీ వద్దు. నీవు స్వస్థత పొందుకున్నావు. నీవు వెళ్ళు." నయమాను, "అయ్యా కొంచెమైనా తీసుకోనండి. మీరు నాకెంతో ఉపకారం చేశారు" అన్నట్లయితే, ఎలీషా "వద్దు. వద్దంటే వద్దు. నీవు తీసుకుపో" అన్నారు. అయితే గేహజీ ఆలోచన చేశాడు. నా యజమానుడికి ఏం తెలుసు? ఎంత వదులుకుంటున్నాడు అన్నాడు. వెనకాల వెళ్ళాడు. రోగాన్ని తెచ్చుకున్నాడు. తాను ధనాన్ని తెచ్చుకున్నాను. నా యజమానుడికి తెలీదు అనుకున్నాడు గానీ, వాస్తవానికి అతడు తెచ్చింది ధనం కాదు. కుష్టు రోగం. నయమానుకు ఏదైతే వదిలిపోయిందో అది గేహజీని అంటింది. సర్వకాలం నీ వంశాలన్నిటికి అంటే నీ వంశంలో పుట్టు వారందరికీ ఇది అంటూ ఉంటుందని ఎలీషా ప్రవక్త సూటిగా చెప్పేశాడు. ఆకానుని మనం ఎరుగుదుము కదా! ఆకాను యెరికో నుంచి ఏమీ తీసుకోవద్దంటే కొంత తీసుకున్నాడు. భూమిలో దాచిపెట్టాడు. దాచాననుకున్నాడు గానీ, దేవుడు బయట పెట్టాడు. ఆకాను కుటుంబమే ఇశ్రాయేలు వారందరి చేత రాళ్ల చేత కొట్టబడిందే కుటుంబమంతా చావవలసొచ్చింది ఒకనాడే. చూసారా? అందుకే నానా విధములైన బాధలతో తమను తామే పొడుచుకున్నారు. వ్యర్థమైన వాటిని ఆశించారు. యూదా ఇస్కరియోతు గురించి కూడా మనకు తెలుసు. యేసుక్రీస్తునే అమ్మేయాలనుకున్నాడు. డబ్బొచ్చిందనుకున్నాడు. డబ్బుతో ఆనందించలేదు. ఉరిపెట్టుకొని పెట్టాడు కదా! అందుకే ఉన్నదాంతో తృప్తిగా ఉండే భక్తిని నేర్చుకోనండి. ప్రభువు ఉన్నాడు. ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో సంతోషించండి. లేమి స్థితిలో నుండి ఉన్నత స్థితికి హెచ్చించడానికి ఆయన సమర్థుడు. గర్విస్తే ఉన్నత స్థితి నుంచి లేమి స్థితికి పడవేయటానికి కూడా ఆయన వెనుకాడడు. ఈ విషయం తెలుసుకున్న వారమై సంతృష్టి కలిగిన దైవభక్తి చేద్దాము. అలాగ ముందుకు సాగితే మనకు మంచి జరుగుతుంది. దైవజనుడా! నీవైతే వీటిని విసర్జించు నాయనా తిమోతితో ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. దైవ సేవకుడా, ఓ తిమోతి విను. నీవైతే వీటినొదిలేయి. సుబోధనొదిలేయి, సన్నాసినొదిలేయి, వ్యర్థమైన వాటినన్నింటిని విడిచిపెట్టు. మరేం చేస్తావంటే నీతి, దైవ నీతి, యేసుక్రీస్తు ప్రభువు ఇస్తాడు నీతి. మన నీతి, నీతి కాదు. స్వనీతి కొందరు వారు మేమలా చేశామండి, మేమిలా చేశామండి అని నీతిమంతులం అని చెప్పుకుంటారు. అన్నదానం చేశాము, వస్త్రదానం చేశాము అంటారు. విశ్వాసులారా, అవేవి నిన్ను నన్ను నీతిమంతుడిగా తీర్చవు. మనం యేసుక్రీస్తు దగ్గరకొచ్చి నేను పాపిని అని ఒప్పుకుంటే, పాపాలు క్షమించే ప్రభువైన యేసుక్రీస్తు నా యవ్వనకాల రక్తాన్ని మనందరి కోసం చిందించాడే. ఆ అమూల్యమైన రక్తం చేత మనల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరుస్తాడు. తద్వారా నీతిమంతులం అవుతాము. యేసు ఇచ్చు నీతి. ఈ నీతి సంపాదించుకో. భక్తి చెయ్యి. యేసుని మెప్పించు. ఆయన్ని సంతోషపెట్టు. క్రియల ద్వారా సంతోషపెట్టు. మాటలతో వర్ణించినంత మాత్రాన దేవుడు సంతోషించడు. క్రియాత్మకమైతే దేవుడు సంతోషిస్తాడు. విశ్వాసాన్ని పెంపొందించుకో. ప్రియ విశ్వాసి అలాగే ఓ తిమోతి వింటున్నావా? నీలో విశ్వాసం పెరగాలి. విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందాలి. ప్రేమలో ఎదుగు. సంపాదించుకో. సంఘాన్ని ప్రేమించు. చక్కగా ప్రేమించు. లోపం లేకుండా ప్రేమించు. అందరిని మంచి హృదయంతో చూడు. పక్షపాతం లేకుండా న్యాయం తీర్చు. ఓర్పు కలిగుండు.
సహించు. నిందలొస్తాయి, అవమానాలొస్తాయి. నా పరిస్థితి చూసావు కదా! నేనెన్ని ప్రాంతాలకు వెళ్లి ఎన్ని ఇబ్బందులు పడ్డానో నీకు తెలుసు కదా! తిమోతి ఓర్పును సంపాదించుకో. సాత్వికాన్ని సంపాదించుకో. మంచి హృదయం గలవారమై, త్వరగా కోపపడే వారంగా కాక సాధుకును. సాధు జీవులు చూడండి, ఇవి ఎంతగానో ఓర్పుగా ఉంటాయి కదా! అలాంటి మంచి లక్షణం నీలో ఉండాలి. వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. పోతే పేరు సంపాదించుకోవాలని, సేవ చేసి డబ్బులు సంపాదించుకోవాలని అనేకులున్నారు. వాళ్ళనొదిలేయి. వాటినన్నిటిని విడిచిపెట్టు. పునాసలు విడిచిపెట్టు. దానివల్ల చాలా మంది చెడిపోయారు. ఎందుకంటే యవనుడైన తిమోతి సేవలో ఉన్నాడు కదా! సేవలో ఉంటున్నాడంటే కాలం నడుస్తా ఉంటది. సంఘం విస్తరిస్తది. విస్తరించే కొద్దీ విశ్వాసులు దీవించబడిన కొలది కానుకలు తీసుకొనొస్తారు. సంఘం పెరిగే కొద్దీ సేవకుని యొక్క దగ్గరికి వచ్చే కానుకలు కూడా పెరుగుతాయి. అప్పుడు సేవకునికి ధనాశ కలగవచ్చు. అందుకే తిమోతి జాగ్రత్త. ముందే చెప్తున్నానంటున్నాడు పౌలు. ఓర్పుగా ఉండు, సాత్వికంగా ఉండు. వీటిని సంపాదించు. వెంటనే రావు. సంపాదించుకోవాలంటాం. విశ్వాసి ప్రేమ ఊరికే రాదు. సంపాదించుకో. దేవుని ఆత్మ ఫలమది. పొందుకో, ప్రేమించడం నేర్చుకో, వృద్ధి చెందు, నీతిని సంపాదించు. ఈ యేసయ్యే ఇవ్వాలి. నీ అంతట నీకు రాదు. తిని నేర్చుకో. క్రియలతో నేర్చుకో. ప్రార్థనలో ఎదుగు, వాక్య ధ్యానంలో ఎదుగు, సత్క్రియలు చెయ్యి, మందిరానికి క్రమంగా హాజరవ్వు, సేవకుల మాట శ్రద్ధగా విను. ఇలాంటి మంచి లక్షణాల ద్వారా నీలో భక్తి పెరుగుతుంది. ఓర్పు సంపాదించుకో, సహించు. చాలా మంది చాలా మాటలంటారు. అందరి దగ్గర నిరూపించుకోవాలని, ఏదో ప్రూవ్ చేసుకోవాలన్నంత అవసరం మనకి లేదు. మనం చక్కగా ఉంటే తగు సమయాన దేవుడు అన్నింటికి జవాబిస్తాడు. సాత్వికంగా ఉండండి. కోపపడకండి. ఏదో ఎవరో అన్నారు అన్నంత మాత్రం చేత మన యొక్క కిరీటం ఏమి పడిపోదు. విశ్వాసులారా ఆలోచించండి. ఒకవేళ దేవుడు నీకు కిరీటం పెడితే ఏ మనిషి ఎన్నంటే అది పోతది? పోదు కదా! కోపం తెచ్చుకోకు. సాత్వికంగా ఉండు. ప్రయాసపడు. 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. నిత్య జీవమును చేపట్టు. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను, అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. తిమోతి, నీకు ఆజ్ఞగా చెప్తున్నానయ్యా. ఖచ్చితంగా చెప్తున్నా విను. ఏంటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. నువ్వు విశ్వాసమందు బలపడు. అపవాదితో పోరాటాలొస్తాయి. పోరాడు. నిత్య జీవాన్ని చేపట్టు. దేవుడిని చేతపట్టు. దైవ భక్తిని నీలో ఉంచుకో. బైబిల్ గ్రంథాన్ని చేతపట్టు. వాక్యం చదువు. వాక్యం ద్వారా సమస్త దుర్నీతిని ఎదిరించు. దుష్టుని జయించు. నీవు అనేకుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా స్వీకరించావు. అందరి ఎదుట సువార్త చెప్పావు. ఆ సాక్ష్యాన్ని కాపాడుకో. యేసుక్రీస్తు ప్రభువుని కూడా చూడు. ఆయన అందరి ఎదుట చక్కగా అన్ని విషయాలు ధైర్యంగా చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట నీవు కూడా అలాగే ఉండు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు, ఆయన వచ్చే వరకు ఇప్పటిదాకా ఉండాలి అని సందేహించకు. యేసు వచ్చే వరకు మనం నిష్కళంకంగా, అనింద్యంగా ఎవరు నిందించడానికి తావు ఇవ్వద్దు. ఎవరో వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకు తిమోతి. నిన్ను నీవే సరిచేసుకో. నిన్ను నీవే ప్రభువు ఎదుట నిష్కళంకునిగా ఉంటున్నట్లుగా జాగ్రత్త పడమని, ఈ ఆజ్ఞను గైకొనమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. 15వ వచనం. శ్రీమంతుడును, అద్వితీయుడగు సర్వాధిపతి యుక్తకాలమందు ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేడు. ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. పౌలు గారు ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడగు దేవుడు. ఆయన సత్యస్వరూపి, సర్వాధిపతి. అన్ని యుక్త కాలమందు బయలుపరుస్తాడు. ఆయన చేతి క్రింద నీవు నమ్మకంగా ఉండు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. సమస్త మహిమ ఘనత ఆయనకే. ఆయన ఎవరు సమీపించలేని తేజస్సులో ఉన్నాడు. మనుషులు ఎవరు ఆయన్ని చూడలేరు, చూడనేరరు కూడా. మహిమతోనే ఆయన్ని చూడగలుగుతాము. ఈ భూముల మీద మనం ఉన్నంత కాలం నీతిగా, యథార్థంగా ఇదిగో నువ్వు మంచి విషయాల్లో కొనసాగితే ఒకానొక దినాన యేసు వస్తాడు. ఆ దినాన మహిమలో మనం ఆయన్ని కలుసుకుంటాం.
ఆ వేళ ఆయన్ని చూడగలుగుతాం. అందాక నమ్మకంగా ఉండు. యేసు వచ్చే వరకు నమ్మకంగానే ఉండాలి. 17వ వచనం ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. తిమోతి, ఈ లోకంలో ధనవంతులైన వారున్నారు. అయితే వాళ్ళకి చెప్పు, "చూసారా, మీ ధనం శాశ్వతం కాదు. ఈ ధనం మీద నమ్మకం పెట్టుకోకండి. సమస్తము ధారాళంగా దయచేసే యేసయ్య ఉన్నాడు. యేసయ్య మీదే నమ్మకం ఉంచండని" వాళ్ళకి ఆజ్ఞాపించయ్యా. వాళ్ళకి ఖచ్చితంగా చెప్పు. 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం అబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, స్త్రీలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకి పాలిచ్చు వారై ఉండాలని ఇక్కడికి ఆజ్ఞాపించారు. తిమోతి, వాళ్ళతో చెప్పు, అయ్యా మీ ధనం వద్దయ్యా. మీ ధనం కలకాలం నిలవదు. ఒకవేళ మీరే గతించిపోతే, కాలం ముగిసిపోతే మీరు ఒక్క రూపాయి కూడా తీసుకుపోరు. ఈ ధనం మీద మనసు పెట్టకండి. ప్రభువైన యేసుని ప్రేమించండి. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోనండి. ఇది జీవాన్నివ్వదు. యేసు జీవమిస్తాడు. రాబోవు కాలమందు మీరు మంచి పునాది కావాలి కాబట్టి మేలు చేయండి. ఇతరులకు మీరు ఔదార్యం కలిగి ఇతరులకు సహాయం చేయండి. అక్కరలో ఉన్న వారికి మేలు చేయండి. సత్క్రియలను ధనం గలవారై ఉండండి. సత్క్రియలనే ధనాన్ని సంపాదించుకోనండి. ఇతరులకు మంచి చేయండని వాళ్ళకి చెప్పు. తిమోతి, ఖండితంగా చెప్పు. విశ్వాసులారా, నిజమే. ఈవేళ ధనం ఉన్నదని చాలా మంది సంతోషిస్తూ సంబరపడుతున్నారు. ఈ ధనం అక్కరకు రాదు. రక్షణ ఇవ్వలేదు. యేసు ఒక్కడే రక్షకుడు. యేసు ఇచ్చే రక్షణే శాశ్వతం. యేసు నిన్ను నన్ను పరలోకంలో నిలబెడతాడు. యుగయుగాల ఆనందమిస్తాడు. ఈ ఆనందం కోసం ఇప్పుడున్న ధనాన్ని నువ్వు దాని మీదే ఆధారపడే వారంగా కాకుండా, ఒకవేళ ధనం ఉందా? మంచిది. సత్క్రియలు చెయ్యి. ఇతరులకు సహాయం చెయ్యి. ఔదార్యం కలిగి అక్కరలో ఉన్న వారికి సహాయం అందించు. ఇతరుల అవసరతలో పాలుపొంది ఉండు. నీవు నేను నేర్చుకోవాలి. పౌలు గారు తిమోతితో చెప్తున్నారు. ఖచ్చితంగా చెప్పు వాళ్ళకి. 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి, అపవిత్రమైన ఒట్టి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకు దూరంగా ఉండు. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయిరి. కృప నీకు తోడైయుండుగాక. విశ్వాసులారా, చూడండి, తిమోతి, నీకు ఇప్పటి వరకు నేను ఎన్నో విషయాలు చెప్పానే. అలాగే నీకు నేను నేర్పించి పంపించానే. ఏదైతే అప్పగించబడిందో, ఏ సువార్త అయితే ఇయ్యబడిందో, ఏ బాధ్యత అయితే నీకు అనుగ్రహించబడిందో, ఆ బాధ్యతను చేపట్టు. అది జాగ్రత్తగా కాపాడు. అపవిత్రమైన మాటలకు చెవినివ్వకు. జ్ఞానం అని చెప్తూ కొందరు అబద్ధాలను ప్రచారం చేస్తారు. వారిలో కొందరు మేము చాలా ప్రవీణులు అని చెప్పుకుంటారు. అయితే విను, వాటికి దూరంగా ఉండు. ఇవి వ్యర్థమైనవి. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ప్రభు కృపే శాశ్వతం అన్నాడు తిమోతితో పౌలు. విశ్వాసులారా, యువకుడైన తిమోతికి పౌలు గారు రాసిచ్చిన ఈ లేఖ చాలా శ్రేష్టమైనది. యువకులైన సేవకులకు, అలాగే సేవ చేస్తున్న ప్రతి సేవకునికి ఇదెంతో ఉపయుక్తం. అలాగని విశ్వాసులకు లేదందామా? ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ భరితమైన జీవితం చేయడానికి ఈ పత్రిక ఎంతో ఉపయోగకరం. ఈ పత్రిక నేర్పిస్తుంది, దుర్బోధలొస్తాయి, బోధలకు చెవియొగ్గొద్దు. ఈ పత్రిక నేర్పిస్తుంది, ప్రార్థన చేయండి. అయితే పరిశుద్ధంగా ప్రార్థన చేయండి. వస్త్రధారణ, మాట తీరు, అన్ని విషయాల్లో మీరు పరిశుద్ధంగా ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తే, కోపాన్ని, అనుమానాలను విడిచిపెట్టి ప్రార్థన చేస్తే, మీ ప్రార్థనకు జవాబొస్తుందని నేర్పిస్తుంది. అధ్యక్షులుగా ఉంటారా? పదవులు ఆశిస్తారా? అయితే మీలో కొన్ని మంచి లక్షణాలుండాలి. ఉంటేనే మీరు ఆ పదవులకు యోగ్యులని నేర్పిస్తుంది. పదవి కావాలా? గొప్పగా ఉండాలని కోరుకుంటున్నావా? అయితే విశ్వాసి, కుటుంబాన్ని నీవు బాగుగా ఏలాలి. మంచి మనస్సాక్షి ఉండాలి. కొట్టేవాడిగా, తిట్టేవాడిగా, దుర్భాషలాడేవాడిగా ఉంటే అది నీకు తగదు. నువ్వు మద్యపాన ఆసక్తి గలవాడివైతే తగదు. ధనాపేక్ష గలవాడివైతే అది నీకు తగదు. చెడ్డవాడిగా ఉంటే నీకసలు అలాంటి పదవికి యోగ్యతే లేదు. జాగ్రత్త అని సూటిగా హెచ్చరిస్తుంది ఈ పత్రిక. భక్తిని సాధకం చేయండి. అది ఒకేసారి రాదు. కొద్ది కొద్దిగా, కొద్ది కొద్దిగా, కొద్ది కొద్దిగా అభివృద్ధి చేసుకోవాలి. ప్రార్థనతో, వాక్య ధ్యానంతో, మందిర క్రమాలకు హాజరవి సేవకులు వాక్యోపదేశాలు వినటం ద్వారా, దేవునికి దగ్గరవ్వటం ద్వారా భక్తి నేర్చుకోగలుగుతాం. సంఘంలో మంచి ప్రతి విశ్వాసి తోటివారిని సహోదరులుగాను,
పెద్దలను గౌరవించాలి. వృద్ధులైన వారిని సన్మానించాలి. తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. కుటుంబాల్లో ఉన్న మన కుటుంబంలో ఉన్న ప్రతి వారికి మనం మన చేతనైన సందర్భంలో అంటే ఉదాహరణకు సంపాదించే యవ్వన దశలో ఉన్నవారు, తల్లిదండ్రులు వృద్ధులైపోయిన వేళ, అలాగే వారికి కుటుంబం ఏర్పడి భార్య పిల్లలొచ్చినప్పుడు, ఇటు భార్య పిల్లల్ని, వృద్ధులైన తల్లిదండ్రులు కూడా అంటే అన్ని రకాలుగా కుటుంబాన్ని పోషించుకోగలగాలి. ఇదంతా వ్యక్తిగత క్రమశిక్షణకు కూడా ఎంతో దోహదపడుతుంది. సేవ చేసేవారికి మరింత ఎంతో ఉపయోగకరం. సేవకులకు ఉపయోగమని విశ్వాసులకు కాదనుకోకండి. విశ్వాసులకు కూడా ఎంతో దీవెన. సంఘంలో ఎలాగ ప్రవర్తించాలో నేర్చుకోనండి. సమస్తము బోధించే దేవుడు తను ఆత్మస్వరూపిగా మన హృదయాల్లో స్థిర నివాసం చేస్తున్నాడు. ఆయనకు అవకాశం ఇస్తే నిన్ను, నన్ను మంచిగా నడిపిస్తాడు. ఎలా ఉండాలో నేర్పిస్తాడు. అన్ని విషయాలు మనకు బోధిస్తాడు. జ్ఞానం ఇస్తాడు. అయితే మనం ఆయనకు అవకాశం ఇవ్వకపోతే ఆయన మనల్ని వదిలేస్తాడు. వదిలేస్తే ఈ నాశనానికి పాత్రులమవుతాము. ప్రత్యేకంగా విశ్వాసాన్ని పెంపొందించుకోమని, భక్తిని పెంపొందించుకోమని, ప్రేమలో ఎదగమని, ఓర్పు కలిగుండు, సాత్వికం, దీర్ఘశాంతం, సహనం కలిగుండాలని, కోపము, అపవిత్రత, వ్యర్థమైన ముసలము ముచ్చట్లు, అపవిత్రమైన కార్యకలాపాలు, దుర్బోధలు, అబద్ధాలు ఇటు వాటిని విడిచిపెట్టాలని ఖండితంగా ఈ పత్రిక సూటిగా చెప్తుంది. మరో విశేషం, ధనాన్ని, ధన ఆశను విడిచిపెట్టు. దైవిక గుణ లక్షణాలను అలవరుచుకో. పరలోక ధనాన్ని సంపాదించుకో. సత్క్రియలతో నిన్ను నీవు దేవుని ఎదుట మెప్పించుకో. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. అలాంటి క్రమశిక్షణ కలిగిన జీవితం నీకు నాకు ఉండాలని ఈ పత్రిక ఎంతగానో నేర్పిస్తుంది. వింటున్న విశ్వాసులారా, ఈ మంచి లక్షణాలు గలవారే దేవుడు దేవుడు వచ్చే సమయానికి సిద్ధపడి ఆయనతో కూడా ఆయన పరిశుద్ధులందరితో కూడా ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఎత్తబడే వారంగా ఉండాలి. ఉండాలంటే పత్రికలో ఉన్న మాటలన్నీ నీ హృదయమందు ఉంచుకొని వాక్యానుసారంగా జీవించు. వ్యర్థమైన వాటిని మంచి వాటిని చేపట్టు. ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా నిన్ను నీవే మలచుకో, మార్చుకో. అందుకు ఆత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయనకు నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకో. అప్పుడు క్రీస్తుకు నచ్చే బిడ్డగా మనల్ని మారుస్తాడు. అలాంటి కృప మనందరికి అనుగ్రహించి, ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరిని సిద్ధపరచును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.